K24 న్యూస్ చిత్తూరు జిల్లా పాకల మండలంలోని ఇరంగారిపల్లి పంచాయతీ చెందిన తలారిపల్లె గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. గ్రామస్తులు పదే ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన అధికారులు బాధ్యత వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఏమైపోయినా మాకేమైనట్లు అనే ధోరణిలో ఉన్న అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అధ్యక్షులు పాముల జయదేవ్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను పట్టించుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తామంటూ హెచ్చరించారు. నా పేరు జయదేవ్, బహుజన్ సమాజ్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అధ్యక్షులు. ఈరోజు ముఖ్య ఉద్దేశం తిరుపతి జిల్లా పాకాల మండలం తల్లారపల్లి గ్రామం నందు డ్రైనేజీ సమస్యలు అధికారులకు పదే తెలియచేసిన పట్టించుకొని పరిస్థితి. ఈ సమస్యని ఒక 15 రోజులుగా కంటిన్యూగా మీడియా మిత్రులు న్యూస్ పేపర్లకు ఇస్తున్నా, మీడియాలో వస్తున్న అధికారులు తెలియజేస్తున్నా, నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు. ఈ తలారపల్లి గ్రామంలో 200 కుటుంబాల పైన నివసిస్తున్నాయి. ఈ నివసిస్తున్న కుటుంబాలకు ఏదైతే డ్రైనేజీ సౌకర్యం కల్పించకపోగా, తాత్కాలిక పరిష్కరించకపోగా అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో అనారోగ్య సమస్యలు, స్కూల్ పిల్లలు నడవలేని పరిస్థితి పదే తలెత్తున్నాయి. ఈ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉన్నాయో ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే గ్రామంలో విద్యుత్ కోత 3 నెలల పైభాగంలో తల్లారపల్లి గ్రామం నందు ఏదైతే కరెంటు సప్లై వస్తున్నదో ఆ కేబుల్ కట్ అయిపోయిందని చెప్పి వేరే కేబుల్ ఏదైతే పొలాలకు వెళ్తున్న కరెంటు ఆ లైన్లో తీసుకెళ్ళిపించేసినారు. ఏఈ గారికి డి గారికి తెలియజేసిన పదే ఈరోజు రేపు రైల్వే పర్మిషన్ ఇవ్వలేదు, ఇదే కుంటి సాకులు చెప్తా గ్రామంలో రోజుకు 10 నుంచి 20 సార్లు కరెంటు కోతలకు విధిస్తున్న పరిస్థితులు. దీన్ని వెంటనే డ్రైనేజీ సమస్యలు, కరెంటు కోత సమస్యలు, ఈ కరెంట్ అయితే తలారపల్లి గ్రామం, పగిరిపేట గ్రామం, ఎంఆర్ఓ ఆఫీసు, గవర్నమెంట్ హాస్పిటల్ వీటన్ని సప్లై అవుతున్నాయి. వీటన్నిటికి కూడా పదే సమస్యలు తలెత్తుతున్నా వీళ్ళు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఈ డ్రైనేజీ సమస్యలు అయితే ఏదైతే ఉన్నాయో డ్రైనేజీ సౌకర్యాలు వెంటనే కల్పించాలని, ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏదైతే ఈ రోడ్లపైకి వచ్చేస్తున్న నీరుని ఆ గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక పరిష్కారం కల్పించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాము. ఇలా లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏదైతే మేము పోరాటాలు చేసి మా హక్కులు అయితే ఏమున్నాయో అవి రాబట్టుకుంటామని, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రజాప్రతినిధులు వెంటనే గ్రామంలోని కాలువలు మంజూరు చేయాలని, గత ప్రభుత్వంలో కాలువలు సౌకర్యాలు కల్పించాలన్నా ఇంతవరకు 75 సంవత్సరాల పైబడిన భారతదేశంలో పాకాల మండలంలో మేజర్ విలేజ్ అయిన తలారపల్లి గ్రామం ఉందో డ్రైనేజీ సౌకర్యం కల్పించకపోవడం ఏదైతే దౌర్భాగ్యం ఉందో అది మా దౌర్భాగ్యం. అసలు ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు తప్పిస్తే మా గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించట్లేదు. వెంటనే ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ గ్రామానికి అభివృద్ధి వైపు నడిపించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాము. జై భీమ్, జై భారత్.